నేనొచ్చేసాను తారక్. నిన్నెవరు రమ్మన్నారు? నేను పిలిచింది నీలవేణి. సరేలే, నేను రాకూడదా ఏంటి? అరే ఏంటి కవర్? నా కోసం షాపింగ్ చేసావా? హలో, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు కళ్ళెదురుగా కనిపిస్తేనే చిరాకు అనుకుంటే మళ్ళీ నీకోసం షాపింగ్ కూడా చేస్తానా? ముందు ఆ కవర్స్ తీసేయ్. ఈ మాత్రం దానికే ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు తారక్? ముందు తీయమన్నానా? సరేలే. ప్రతిదానికి నా మీద చిరాకే. నేనేం చేశానో ఏంటో. నువ్వేం చేయనక్కర్లేదు. ఇక్కడేదో చేయడానికి ఉందన్నట్టుగా ఎందుకు వస్తావో నాకు అర్థం కావట్లేదు. రామమ్మా రారా. నువ్వు వస్తే కానీ మీ సారు స్మైల్ ఇవ్వరనుకుంటా. నీలవేణి తన్నెందుకు పలకరించడం? అనవసరంగా అప్సెట్ అయ్యేలా మాట్లాడుతుంది. సరే బాబు, నేను ఇక్కడుంటే తమకి నచ్చట్లేదు కదా, వెళ్ళిపోతానులే. అయ్యయ్యో, అప్పుడే వెళ్ళిపోతారా? కాఫీ తాగి వెళ్తుంటే. నిలవేణి, తను ఇక్కడ ఉండే కొద్దీ తలనొప్పే. కొంతమందిని మాత్రం తలకెక్కించుకుంటారు. అప్పుడు మాత్రం ఈయన గారికి తలనొప్పి రాదు. నేను వస్తే చాలు లేనిపోని నిందలు వేస్తాడు. అమ్మగారు, తను ఎందుకు వస్తుందో ఏంటో కానీ మూడంతా పాడు చేస్తుంది. మీరు రావద్దన్నా సరే అమ్మగారు రమ్మంటారు కదా సార్. సర్లే, వెళ్ళిపోయిన తన గురించి మాట్లాడడం అనవసరం. నిలవేణి, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకో.